నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఫ్రెండ్స్ చూడండి, రోజు ఎంత బాగుందో. దీన్ని కూడా రీపాటింగ్ చేయలేదండి, అలా ఉంచేసాను. అయినా పాప 2 మొక్కలు వేసిందండి. ఫ్రెండ్స్ ఒక నెల మీద 20 రోజులు అమ్మాయి ఉంటుందండి. ఇదిగోండి కట్ చేసి పెట్టాను, చూడండి ఎలా చిగుర్లు వచ్చాయో. ఈ ఒకరికి ఇవ్వటానికని నేను చేశానండి. వారికి ఇలా వచ్చాయని కూడా నేను పెట్టలేదండి. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో, స్టెమ్స్తో ప్రాపగేట్ అయినాయి. అలాగే ఫ్రెండ్స్ దొండకాయలు ఉన్నాయండి, కొన్ని బీరకాయలు ఉన్నాయి, కొన్ని కాకరకాయలు ఉన్నాయండి. వాటిలన్నిటిని హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, పదండి. ఫ్రెండ్స్ ఇదిగోండి కాగితం పువ్వులు అంటారు మీరు, దీనికి వేరే ఇంగ్లీష్లో ఏవో పేర్లు ఉన్నాయండి. ఇదిగోండి ఇది స్టెమ్ కట్ చేసి పెట్టిన తర్వాత చిగురు వచ్చిందండి. బ్రతికితే చూపిస్తాను అన్నాను, అది నేను ఇసుకలో పెట్టానండి. దాన్ని తీసి మళ్ళీ దీంట్లో రీపాట్ చేశానండి. ఫ్రెండ్స్ చూడండి చిన్ని పువ్వు వస్తుంది అంటే ఇది బ్రతికేసినట్టేనండి. నేను కొనకుండా నాకు ఈ ప్లాంట్ వచ్చినట్టండి ఫ్రెండ్స్. అలాగే గులాబీ వీటికి కూడా పెట్టానండి, చిగుర్లు వచ్చాయి. ఇవ్వండి దీంట్లోనే గుచ్చి వదిలిపెట్టేశానండి. మరి అవి కూడా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఫ్లవర్ వస్తేనే నేను నమ్ముతానండి. బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి కాకరకాయలు చూసారా అండి, ఇలా వెళ్ళిందండి తీగ. ఇదిగోండి దొండకాయలు చూడండి ఎలా తోరణాల్లాగా ఉన్నాయో, మీకు కనిపిస్తూ ఉంటాయి. దగ్గరికి చూపించండి. ఇదిగోండి దొండకాయలు చూసారండి ఫ్రెండ్స్. ఇదిగోండి కాకరకాయలు, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. నేను హార్వెస్ట్ చేయలేదండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా ఎంత సైజు ఉన్నాయో. ఇవ్వండి ఇంకా ఈ లోపల కూడా ఇంకోటి ఉందండి కాకరకాయ. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా అక్కడక్కడ ఉన్నటువంటి కాకరకాయలు, ఇదిగోండి తోరణాలాగా ఉన్నటువంటి అవి. ఆ మూల ఉన్నటువంటి బీరకాయలు దగ్గరికి చూపించండి ఎన్ని ఉన్నాయో చూడండి, దగ్గరికి చూడండి ఫ్రెండ్స్. దొండకాయలు నేను ఏమి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, చెప్పాను కదండి, నీళ్ళు తప్ప మరి ఏమి వేయట్లేదండి. అది అలాగే కట్ చేయడం కూడా కట్ చేయలేదండి, అలాగని ఎండిపోయిన కొమ్మలే అలా లాగేస్తున్నారు. ఇంకా మరి గార్డెన్ అయితే శుభ్రంగా చేయటం చెప్పాను కదండి, 2 నెలలైనా పడుతుందండి నాకు కావాల్సినవి అన్నీ వేసుకోవాలన్నా కూడాను. అలా వేలాడుతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎవరికన్నా ఇవ్వచ్చు కదండి. అందుకనేనండి ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్ మీకు ఒక సర్ప్రైజ్ అండి, నాకే సర్ప్రైజ్ అనిపించింది. పదండి అక్కడి వరకు చూపిస్తాను. చాలా ఆనందంగా ఉన్నటువంటి సర్ప్రైజ్ అండి నాకు. అటువైపు పదండి. పదండి గ్రేప్ ప్లాంట్ దానికి. చూసారా ఫ్రెండ్స్, ఇదేనండి నా సర్ప్రైజ్. ఆనందానికి అంతు లేదండి ఫ్రెండ్స్. ఇదిగోండి చిన్న మొక్క 100 రూపీస్ టబ్లో పెట్టాను. నాకు ఎప్పటికీ కాయ రావట్లేదని ఇది 2 ఇయర్స్ అయిపోయిందండి. కాకపోతే కొమ్మలు ఎప్పటికప్పుడే కట్ చేసేస్తున్నాను, పాకట్లేదు. సడన్గానండి నేను చెప్పాను కదా ఎక్కువ రోజులు పైకి రాకపోవటం వాళ్ళు చూస్తే. ఇదిగోండి 3 గుత్తులు వేసుకుందండి. ఇదిగోండి ఇంతవరకే పాకిందండి మళ్ళీని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి దీని స్టెమ్ ఇక్కడ ఉందండి, 100 రూపీస్ దీంట్లోనే పచ్చిమిరకాయ మొక్క, దీంట్లోనే వంకాయ మొక్క కూడా ఉందండి. ఇది ఎప్పటి నుంచో ఇందులో ఉండిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, అవన్నీ దొండకాయలే. మీకు గ్రేప్స్ చూసి ఏమనిపించింది ఫ్రెండ్స్? చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం. నాకు రావట్లేదు కాయలు అని పెద్ద గోలన్నీ చేయించానండి, కిందన పెట్టాను వేరే ప్లాంట్ పెడదామని. ఈలోగా నాకు కాయలు వచ్చేసేయండి. దాన్ని ఇంకా ఒక సింగిల్గానే పెట్టి దాంట్లో ఏమి వేయకుండా ఉంటే బాగా వస్తాయని నా మనసు అనిపిస్తుందండి. దానికి కావాల్సినటువంటి గెత్తం గట్రా ఇచ్చి నెక్స్ట్ ఇయర్కి బాగా కాయించుకోవచ్చు అని ఉంది ఫ్రెండ్స్. చూడండి బీరకాయలు, ఇదిగోండి ఈ వంకాయల టబ్లో పెట్టాను అన్నాను కదండి, కొన్ని తీసాను. ఇదిగోండి అలా వచ్చేయండి ఫ్రెండ్స్. బాగా ఎదిగినవి ఏమన్నాయండి, ఎదగలేనివన్నాయండి. మొత్తానికి ఏదైనా సరేనండి కోసేద్దామండి ఈరోజు. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉందండి, ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉందండి, ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉందండి, ఇది ఒకటండి, అలాగే కింద కూడా ఉందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మాకైతే సరిపోతాయి కదండి.
ఇవన్నీ హార్వెస్ట్ చేసేద్దాం. ఓకేనండి. చూసారా ఫ్రెండ్స్, అంతేకాదు ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి దొండకాయలు. ఈ పాదు నేను ఏమీ పట్టించుకోకుండా వదిలేసానండి, పైకి కూడా పాకించకుండా. అసలు చూడండి ఎలా ఉన్నాయంటే అదిగోండి. ఇవన్నీ కట్ చేసేస్తానండి. ఇప్పుడు కాయలు కట్ చేసేస్తాను, కొమ్మలు కూడా కట్ చేసేస్తాను. చూడండి, కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, వాటర్ యాపిల్ ప్లాంట్ చూడండి, అసలు ఉదయం తీసుకుంటే ఎంత బాగుంటాయో. ఎన్ని పూలు వచ్చాయో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. ఇందులో మరి నేను నీరు ఎక్కువ ఇవ్వట్లేదండి, కొద్దిగా పుల్లటి మజ్జిగ ఇస్తున్నాను పూత రాలిపోకుండా. పోయినసారి 15-20 కాయల వరకు నిలిచాయి. మరి ఇప్పుడు ఎలాగ అవుతాయో తెలియదు ఫ్రెండ్స్, చూద్దామండి. ఈ మల్బరీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నాయి, అసలు కొయ్యలేదండి. మాకు పిల్లలు కూడా ఎవరు లేక వీళ్ళు ఎవరు కోసుకోవట్లేదండి. ఎంత స్వీట్గా ఉంటాయంటే కోస్తే దగ్గర పావు కేజీకి వస్తాయండి ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్ అంత బాగున్నాయి. ఇవి కూడా మరి హార్వెస్ట్ చేయడానికి మరి ఇంకా ఇప్పుడు చీకటి పడిపోయిందండి, మేము ఎప్పుడో కోసుకోవటమే ఫ్రెండ్స్. ఇలాంటివి 2 ప్లాంట్లు ఉన్నాయండి. 2 ప్లాంట్ నిండా బాగా విరగకాసేసింది ఫ్రెండ్స్, అంత బాగా వచ్చాయి. ఇదైతే ఫ్రెండ్స్ సీడ్లెస్ లెమన్ అండి, చెట్టు నిండా వచ్చాయండి కాయలు, అక్కడక్కడ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దొండకాయలు 2 దాంట్లో వచ్చాయండి. అదిగోండి కాకరకాయలు, అదిగోండి ముసుగు వంగ, మళ్ళీ ఇది తాయి ఎంజాలు అంటాం కదండి, అవి 2 వచ్చాయి. అదిగోండి బీరకాయలు, ఇదిగోండి చిక్కుడుకాయలు అయినా వస్తూనే ఉన్నాయి. అదిగోండి చెర్రీ టమాటా, సొరకాయ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎదగలేదండి, ప్లాంట్ చనిపోయింది. లేతగా ఉంది కదా, ఏదన్నా సాంబార్లో వేయచ్చని కోసాను. ఫ్రెండ్స్ ఇదండి మన హార్వెస్ట్ వీడియో.